కొడంగల్ మెట్ట భూములు కృష్ణానది బలాలతో తడవాలన్నదే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం గర్వించేలా పేదల తిరుపతిగా కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ఇంకా సమస్యలు పూర్తి స్థాయిలో తీరలేదని సీఎం అన్నారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందన్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తి అయిందని, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు పూర్తి చేసుకోబోతున్నాం. 2034 వరకు మన కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు గుంపులు గ్రూపులు పక్కన పెట్టండి. మనం కలిసి కట్టుగా పని చేసుకుంటేనే రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా కొడంగల్ మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ దేశంలో ఒక నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి జరగాలి అని అంటే కొడంగల్ పోయి చూసి రావాలి అని అనుకునేటట్టు ఉండాలి. ఇవాళ